హాయ్ గాయ్స్, టుడే వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మేము అది నాగార్జున సాగర్కి వెళ్తున్నాం. గాయ్స్, మనం ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవుతాం. ఏంది మీరు డాన్స్ చేసి తర్వాత గాయ్స్ మనం స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. గాయ్స్, ఈరోజు సర్వీస్ రోడ్ కి అటాచ్ అవుతుంది. మనం సర్వీస్ రోడ్ కి వచ్చేసాం. మనం ఇప్పుడు వేరే రోడ్ కి వచ్చేసాం. ఈరోజు సాయిబాబా టెంపుల్ కి వెళ్తుంది. ఇప్పుడు మనం అక్కడే ఫస్ట్ స్టాప్. కొంచెం సేపట్లో వెళ్తాం. ఇగో వచ్చేసాం. ఆల్రెడీ తెలుసు కదా ఈ టెంపుల్ పేరు సాయిబాబా టెంపుల్. ఇక్కడ ఆవుల్ ఫీడింగ్ సెంటర్ ఉంది. మా ఫ్రెండ్ మను అయితే గడ్డి పెడుతున్నాను, నేను కూడా కొంచెం తీసుకున్నా. మనం దర్శనం లోపలికి వెళ్తుంటే అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. లోపలికి వెళ్తుంటే అక్కడ లగ్జరియస్ స్టెప్స్ ఉన్నాయి. దర్శనానికి కూడా ఒక వే ఉంది. ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి. చైర్స్ లో కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇస్తారు. దానిలో అది కట్టుకుంటే దర్శనం చేయొచ్చు. ఈ సాయిబాబా ఎండాకాలం చూసింది చేతులు ఊపుతారు. ఇదే మేము దర్శనం అయిపోయాక తిన్నాము. దాని తర్వాత బయలుదేరాము, నాగార్జున సాగర్కి వెళ్ళాము. నాగార్జున సాగర్ కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము. నాగార్జున సాగర్ కి వచ్చేసాం. ఫారెస్ట్ లో జంతువులు. గాయ్స్, మనము దాని దగ్గరకు వచ్చేస్తున్నాం. గాయ్స్, నీళ్ళు కనపడుతున్నాయా? గాయ్స్ పరుంది. గాయ్స్ చూసారా? దగ్గరకు వచ్చేసాం. ఇది మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్ నివాన. మా తమ్ముడు ఏమో బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు. ఇది మా కార్, సన్ రూఫ్ ఉంది. మనం పైకి ఎక్కి చూడొచ్చు. డ్యామ్ చూసారా నీళ్ళలాగా పోతున్నాయో? మామూలుగా లేవు. అక్కడ ఏదైనా మనిషి పడ్డారనుకో అక్కడ వరకు వెళ్తారు. గాయస్, మీరు చూసినంత నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూర్చొని మేము ఫోటోలు తీసుకున్నాము. మా తమ్ముడు అద్దం వచ్చాడు. గాయస్, మేము నాగార్జున సాగర్ నుంచి బయలుదేరాము. అటు సైడ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వైజాగ్ కాలనీకి వెళ్తున్నాము. వైజాగ్ కాలనీకి బయలుదేరాము. ఇదే గణపతిలు నిమజ్జనం చేస్తారు. మేము హైవే మీదకి వచ్చేసాము. వైజాగ్ కాలనీ రోడ్ లో ఉన్నాము. ఈ రోడ్ వచ్చేటప్పుడు మధ్యలో చాలా పెద్ద గణపతిలు వస్తాయి ఒక విలేజ్ లో. గాయస్, నేను చెప్పింది ఇదే. ఇక చాలా వినాయకుడి బండిలు వెళ్తాయి ఇక్కడ నుంచి. గాయస్, ఇప్పుడు చూస్తుంది అది ఫస్ట్ కానీ బాగా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఆగింది కాబట్టి కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటాయి. చాలా మంది డాన్స్ చేస్తున్నారు. అగో ముందలు చూసింది అది ఇంకొకటి. ఇంకా ముందల కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు ఒక ముసలా ఆయన డాన్స్ చేస్తారు.
ఇదిగో తాత డాన్స్ చేస్తున్నారు. చూసారా ఎలా డాన్స్ చేస్తున్నారు తాత? ఇంకా ఆ తాత కాక వేరే మంది డాన్స్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ లేదు, మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, చాలా మంది ఉన్నారు. గైస్, మీరు ఆ చెరువు చూస్తున్నారు కదా, అదే వైజాగ్ కాలనీ చెరువు. ఆ చెరువు వైజాగ్ కాలనీ నుంచి వెళ్తుంది. ఇగో గొర్రెలు. గైస్, మేము వచ్చేసాం వైజాగ్ కాలనీకి. కొంచెం దూరమే ఉంది, కొంచెం అంటే కొంచెం దూరమే ఉంది. గైస్, ఈ దేవుడు చూసారా, చాలా బాగుంది కదా. ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇగో దూదలు చాలా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇరుక్కున్నాం, ఒకటేమో అడ్డంగా ఉంది, చాలా అడ్డంగా. ఇంకొన్ని వస్తున్నాయి, చాలా ఉన్నట్టున్నాయి. మళ్ళీ ఇక్కడ గాయస్, ఈ నేచర్ అంతా చాలా సూపర్ ఉంది. మనం వచ్చేసాము. ఈ బోట్స్ చూశారు కదా, మనం వచ్చేసాము. ఇగో బోట్స్. ఒకటేమో బోల్తా పద్ధతి. గాయస్, ఈ చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా బాగుంది. ఒకసారి మనం ఎలాగుంటుందో. చీకటి అవుతుంది కాకపోతే మేము బోటింగ్ కి వెళ్ళలేము. గాయస్, ఇది నైట్ అయ్యింది. అక్కడ నుంచి వేరే బీచ్ కి వెళ్తున్నాము. ఇగో మనం ఇక్కడ ఆగాము. ఇక్కడ కొంచెం సేపు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ఫిష్ కర్రీ పెట్టారు. ఫిష్ కర్రీ, చపాతి, ఇంకా వెజ్ కర్రీ. వెజ్ కర్రీ అయితే నేను తినలేదు, చపాతి ఇంకా ఫిష్ కర్రీ నేను తిన్నా. ఇక్కడ గణపతిని నిమజ్జనం కి తీసుకెళ్తున్నారు ఇందాకనే, అందుకని అక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇక పెరుగు కూడా పెట్టారు. ఇదిగో టపాకాయలు పేలుస్తున్నారు, చాలా రంగులుగా ఉన్నాయి కదా. ఇంకా దాని తర్వాత కొంచెం సేపట్లో ఇంటికి వెళ్దాం, బయలుదేరాము. అయిపోయిందా?